హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్కులో సగం గడ్డి పీకేశావు, ఇంకా ఆపు అన్నాడు రఘురాం. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఈ ఫీల్డ్ గురించి చాలా విని ఉన్నాను అన్నాను. రఘురాం తేలిగ్గా తీసి పారేస్తూ, వాడి మొహం, వాడొక్కడే మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఈ లోకంలో అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నా ఫ్రెండ్ ఒకడు నీ ప్రైవేట్ రికార్డ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అన్నాడు. నాకు ఆ మాటలెంతో మనోనిబ్బరాన్నిచ్చాయి. నిజంగానా అని అన్నాను. అవును, నీ విలువ ఇంకా నీకు తెలియనట్లు లేదు అన్నాడు. దాసుగారికి ఆవిడకి జరిగిన విషయాలేం చెప్పకు, భయపడతారు. నాన్నకి తెలిస్తే వెంటనే ఇంటికొచ్చేయమంటారు అన్నాను. చెప్పను అన్నాడు. ఇద్దరం ఇల్లు చేరాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్లుగానే నాకు తన తర్వాత చిత్రాలు ఛాన్స్ ఇవ్వలేదు. కళారంగంలో ప్రతిభ ఉంటే ఎవరూ నియంత్రించలేరు అన్నట్లుగా నాకు కొత్త సినిమాలో పాటలిచ్చారు. చాలా ప్రైవేట్ క్యాసెట్లు కూడా రిలీజ్ అయ్యాయి. చాలా మంది నాకు ఉదయమే నీ గొంతులోంచి వచ్చే భక్తి గీతాలతోటే నాకు తెల్లవారుతుందమ్మా అంటూ ఉత్తరాలు రాసేవారు. నేను ఎక్కడికెళ్ళినా జనం ఆటోగ్రాఫ్ల కోసం వెంటపడటం, ఇంటర్వ్యూలు, జీవితం చాలా గబగబా జరిగిపోతున్నట్లుగా మారింది. మేము ఇల్లు మారాం. టీ నగర్ వచ్చేశాం. నాన్నగారి ఇల్లు విడిపించాను. జీవితంలో అంత ఆనందం ఇంకెన్నడూ పొంది ఉండను. నేను కారు కొన్నప్పుడు కూడా నాకు దాసమ్మ గారితో తప్ప దాసుగారితో కూడా మాట్లాడే టైం దొరకడం లేదు. ఒకనాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర దాసుగారు, రఘురాం నిన్న వచ్చి నీకోసం చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళాడమ్మా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు అన్నారు. అలాగా, అయ్యో ఫోన్ చేస్తాను ఆఫీస్కి అన్నాను. నేను తింటున్న టిఫిన్ వదిలేసి బయటికొచ్చి కారు తీయమన్నాను. ఇంకో అరగంటలో రఘురాం దగ్గర ఉన్నాను. చాలా నిరాధారంగా ఉన్నాను. తమ్ముడికి ఈ నెల ఫీజు కూడా పంపలేదు అన్నాడు తలలోకి వేళ్లు జొలిపి చెరుపుకుంటూ అతను. ఏమిటి, ఇంతోటి ఉద్యోగానికే అసలెలా పోయింది అన్నాను. నేను పనిచేసే చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ చచ్చిపోయాడు. అతడి కొడుక్కి ఆ వ్యాపారం ఇష్టం లేదు, కంపెనీ మూసేశాడు అన్నాడు. నీకు కస్టమర్స్ అందరూ తెలుసు కదా, వ్యాపారం మెలకువలు కూడా తెలుసు కదా, నువ్వే కంటిన్యూ చెయ్యి అన్నాను. రఘు మొహంలో విస్మయం కనబడింది. నేనా, స్వంతంగానా అన్నాడు. అవును, ఆఫీసు, టేబుళ్ళు, కుర్చీలు, ఓ కూజా గ్లాసు, కాసింత తెలివితేటలు ఉంటే చాలదు. చివరిది నీ దగ్గరుంటే మొదటివి నేను సమకూరుస్తాను అంటూ బ్యాగ్లోంచి చెక్ బుక్ తీశాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అహల్య అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. నాకు అవసరం వచ్చినప్పుడు నీ సహాయం అడుగుతాలే అన్నాను. రఘు ఫైనాన్స్ కంపెనీ బాగానే స్థిరపడింది. దాసుగారు మధ్యలో రఘుని కలిశాను. నీకు 23,000 ఇవ్వాలట, త్వరలో తీర్చేస్తానన్నాడు అని దాసుగారు చెబుతూ ఉంటారు. నేను నవ్వుకునేదాన్ని. నా పుట్టినరోజు నాడు ఉదయమే లేచి తలంటు పోసుకొని పూజ పూర్తి చేసి యువతలకి రాగానే రఘు హాల్లో మాట్లాడుతూ కనిపించాడు. కాస్త లావయ్యాడు. మొహంలో ఆత్మస్థైర్యం తొణికిసలాడుతోంది. హలో అనగానే హ్యాపీ బర్త్డే అంటూ ఏవో కాగితాలు ఇచ్చాడు. ఏమిటివి అన్నాను. నీ పేరిట స్థలం పేపర్లు, ఒకసారి వస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తాను అన్నాడు. స్థలమా, మెడ్రాస్లోనా? నేను నమ్మలేకపోయాను. అడ్వాన్స్గా 20,000 కట్టేశాను. ఇంకెంత? 80,000 3 సార్లుగా ఇవ్వవచ్చు. ఇంకా 20 ఫ్లాట్లున్నాయి, నెలాఖరులోగా అమ్మి పెట్టాలి అన్నాడు. ఇది కూడా కమిషన్ వ్యాపారమేనా అని ఆశ్చర్యంగా అడిగాను. నీ దగ్గర తీసుకోనులే అన్నాడు. అబ్బాయి చెబుతున్నది మంచి విషయం తల్లి అన్నాడు దాసుగారు. స్థలం రిజిస్ట్రేషన్ అవగానే ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాడు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే పెరిగింది. ప్రతి నెల నాన్నగారికి 5,000 పంపుతున్నాను. అసలు ఈ కమిషన్ వ్యాపారం కాకుండా మనమే చకచక వచ్చినప్పుడు ఫ్లాట్లు కొని అపార్ట్మెంట్స్ కట్టేస్తే చాలా లాభానికి అమ్ముకోవచ్చు అన్నాడొక రోజున రఘు. గుడ్ ఐడియా అన్నాను. ఐడియా మంచిదే కానీ ఇంపాసిబుల్ అన్నాడు. ఎంత కావాల్సి వస్తుంది అని అడిగాను. సుమారు 20 లక్షల దాకా ఉంటే బాగుంటుంది అన్నాడు. సరే, ఏర్పాట్లు చేద్దాం అన్నాను. అహల్య, ఇప్పటికే నీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు. ఇంకా పడు అని నవ్వాను.
దాంతో నా చెయ్యి గట్టిగా పట్టుకుని నాకేం అవుతావని ఇలా సహాయాలు చేస్తున్నావు అన్నాడు. నాకేం చెప్పాలో తోచలేదు. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోలేదు. అదలా అతని చేతిలో ఉంటే ఎంతో సేఫ్గా సెక్యూర్డ్గా అనిపించింది. నిన్ను జీవితంలో చాలా గొప్పగా చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? చిన్న పిల్లాడిగా అడిగాడు. నేను నవ్వేసి లేస్తుంటే అహల్య కాసేపు ఉండు ప్లీజ్ అన్నాడు. నాకు రికార్డింగ్ ఉంది అన్నాను. నాకు తెలుసు నీ సమయం చాలా విలువైనదని, కానీ ఇంత ఫూలిష్గా అడగాలని అనిపిస్తుంది. ఏం చేయను? నా చేతిని గుప్పెట్లో బిగిస్తూ అన్నాడు. రఘు వదులు అన్నాను. అతను వదిలాడు. నేను కదలబోయే టైంలో వెనక నుండి వచ్చి చటుక్కున చుట్టుకొని అహల్య యు ఆర్ మై ప్రిన్సెస్. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం ఈ గుండె ఎంత కొట్టుకుంటుందో నీకు తెలియదు అన్నాడు. ఏమిటది అన్నాను. ఐ లవ్ యూ నా పాపిటిలో ముద్దు పెడుతూ అన్నాడు. వెచ్చని ఆ పెదవుల తడి జీవితంలో మొదటి ముద్దు. పాపిడి తడిపి చూసుకున్నాను. తిన్నగా ఏ వంకర లేకుండా అమ్మ తీసిన పాపిడి నా జీవితం కూడా అంత తీరువుగా ఉంటుందా? నువ్వు అంగీకరించడానికి నాకేం అర్హతలు లేవు. కేవలం నిన్ను గాఢంగా ప్రేమించే గుణం తప్ప అన్నాడు. అసలంతకన్నా ఏం అర్హత ఆశిస్తుంది స్త్రీ? అదివ్వడానికి మగవాడు తెగ బాధపడిపోతుంటాడు. నేను అతన్ని సున్నితంగా విడిపించుకొని ఇవతలకి వచ్చేస్తుంటే సే ఎస్ ఆర్ నో అన్నాడు. నేను బదిలివ్వలేదు. వచ్చేశాను. అమ్మని తీసుకుని నాన్నగారు మెడ్రాస్ వచ్చారు. అమ్మకి క్యాన్సర్ అట. ఎగ్మోర్ హాస్పిటల్లో చేర్పించాం. ఆయన శుష్కించిపోతున్న అమ్మతో నీ కూతురి వైభవం అనుభవించకుండానే పోతున్నావా లక్ష్మి అని ఏడ్చేవారు. అమ్మకి మాట పడిపోయింది. కళ్ళతోనే నా ఒళ్ళంతా సృష్టించేది. మూగగా కన్నీళ్లు పెట్టుకుని పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని కళ్ళతోనే ప్రశ్నించేది. నాకు అమ్మ ఆఖరి రోజులో ఆవిడతో ఎక్కువసేపు గడపాలని, చిన్నప్పుడు ఆవిడ నేర్పించిన పాటలు పాడి వినిపించాలని ఎన్నో కోరికలుండేవి. కానీ తీరేవి కావు. బిజీ బిజీ బిజీ. నేను హాస్పిటల్లో ఎంటర్ అయిన వార్త తెలియగానే జనం గోలగా చుట్టుముట్టేవారు. ఆ అభిమానం తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. చివరికి తల్లితో గడిపే ప్రైవసీ కూడా లభ్యమయ్యేది కాదు. అమ్మకి అది తృప్తిగానే ఉండేది. నా క్యాసెట్లు పెట్టుకుని వింటూ బాధని ఓర్చుకునేది. నేను ఆవిడ బాధతో మెలికలు తిరగడం చూసినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా భగవంతుని ప్రార్థించేదాన్ని. అమ్మలకి ఇటువంటి బాధలు కలిగించకు స్వామి. వారి రుణాలు బిడ్డలు తీర్చుకోవాలంటే వేరే విధంగా సుఖపెట్టి తీర్చుకొని అని. నాన్నగారు ఎప్పుడు మా ఎదుట కూడా అమ్మతో మాట్లాడడం మేం చూసి ఉండలేదు. అలాంటిది అమ్మకి సేవలన్నీ తనే చేస్తూ ఆమె పక్కనే ఉంటున్నారు. దాసమ్మ గారు రాత్రిలో ఉంటానన్నా ఆయన ఒప్పుకోవడం లేదు. కాస్త టైం దొరికితే చాలు నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. రఘు నన్ను కష్టపడి పట్టుకొని నా సంగతేం ఆలోచించావు అని గుర్తు చేశాడు. నేను జవాబు ఇవ్వలేదు. అతని కోసం నేను చేసిన అప్పు ఇంకా 10 లక్షలుంది. కనీసం 60-70 పాటలు పాడాలి. అంతవరకు ఏ విషయమో నేను కమిట్ కాదలుచుకోలేదు. పెద్దన్నయ్య భార్య 2 పిల్లలతో అమ్మని చూడడానికొచ్చాడు. వచ్చినవాడు మా ఇంట్లోనే 2 నెలలుగా ఉండిపోయాడు. దాసుగారు విషయం కనుక్కొని అతనికి ఉద్యోగం పోయిందని నాతో చెప్పారు. నేను నాకు బాగా తెలిసిన స్టూడియోలో మేనేజర్గా పెట్టించాను. కొత్త ఇల్లు పూర్తి అయింది. అమ్మ ఉండగానే గృహప్రవేశం చేయడం నాకు సంతోషం కలిగించింది. పీటల మీద ఎవరు కూర్చుంటారు? మేమేగా ఉన్నది అంది వదిన. అవునమ్మా అన్నారు దాసుగారు. బ్రాహ్మడు ముహూర్తం నిర్ణయించబోతుండగా నేను చెప్పాను, నన్ను కన్న తల్లిదండ్రులకి విలువీయకపోయినా నన్ను పెంచిన తల్లిదండ్రులున్నారు అని అన్నాను. దాసుగారు దాసమ్మగారు ఆశ్చర్యంగా చూశారు. అవునమ్మా, మీరు నా తల్లిదండ్రులే కాదు, గురువులు, దైవ సమానులు అన్నాను. బిడ్డలు లేరన్న బాధ లేకుండా చేశావమ్మా అని దాసుగారు కంటతడి పెట్టారు. దాసమ్మ గారైతే కౌగిలించుకుని ఏడ్చేసింది. గృహప్రవేశం హడావిడంతా రఘు చేతుల మీదే జరిగింది. ఎందరో సినీ ప్రముఖులకి సంబంధించిన ప్రముఖులు వచ్చారు. చిన్నన్నయ్య వదిన కూడా వచ్చారు. అమ్మని ఆ రోజు ఇంటికి తీసుకొచ్చాం. కంటి నిండా ఇంటిని చూసింది. ఆ రాత్రి బాధ చాలా ఎక్కువైంది. మర్నాటికల్లా ప్రశాంతంగా కన్నుమూసింది. గృహప్రవేశానికొచ్చిన అన్నయ్యలు వదినలు ఉండిపోయారు. నా పాటలు రికార్డింగులతో నేను బిజీగా ఉన్నాను. ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో నేను పట్టించుకోవడం లేదు. పాట పాడి రాగానే చెక్ ఇవ్వడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు ఎప్పటిలాగే నేను బయటికి రాగానే అందరూ నా చుట్టూ మూగి అభినందించారు. కానీ చెక్ ఇవ్వలేదు. చాలా నమ్మకమైన బ్యానర్.
అందుకే నేను ఇంటికి వచ్చేశాను. పెద్దగా ఆలోచించలేదు. ఇంకో 2 సార్లు అలా జరిగాక నాకు అనుమానం వచ్చి మేనేజర్ని పిలిచి ఆరా తీశాను. ఆయన చెప్పింది విని నాకు మతిపోయింది. ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా చిన్నన్నయ్యని అడిగాను. నువ్వు ఆర్వీ మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అవసరమని చెప్పి డబ్బు తీసుకున్నావా అని అడిగాను. అతను చాలా కంగారు పడతాడనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదు. అవును, ఇక నుండి డబ్బు సంగతి నేనే చూస్తాను. ఇంతకాలం నుండి సంపాదిస్తున్నావు. బ్యాంక్లో కనీసం 2 లక్షలు లేవు. స్వంత వాళ్ళని నమ్మినట్లుగా పరాయి వాళ్ళని నమ్మకూడదు అన్నాడు దాసుగారిని అదోలా చూస్తూ. నా తల తిరిగిపోయింది. దాసుగారి వైపు భయంగా చూశాను. ఆయనకి దాసమ్మకి తెలుసు నేనెంత డబ్బు ఏం చేశానో. అయినా వాళ్ళు నోరు మెదపలేదు. ఆ అభియోగాన్ని మౌనంగా మోస్తూ నిలబడ్డారు. కన్న వాళ్ళకన్నా ఎక్కువ హక్కులిచ్చిందిగా మరి అన్నాడు పెద్దన్నయ్య. గృహప్రవేశం పీటల మీద దాసుగారి దంపతులని కూర్చోబెట్టినప్పటి నుండి వాడలాగే మండిపడుతున్నాడు. పెద్ద వదిన దాసమ్మగారి వంటలకి వంక పెట్టడం, సూటిపోటి మాటలనడం నేను 1-2 సార్లు గమనించాను. షటప్, వాళ్ళే లేకపోతే ఈ రోజున మీ కంచాల్లో అన్నమే ఉండేది కాదు అన్నాను. ఇంకా ఎందుకండి ఇక్కడ, మన ఊరెళ్ళి ఏదో ఒకటి చేసుకు బతుకుదాం అంది కొంగుతో కళ్ళు అద్దుకుంటూ చిన్న వదిన. అది కాదన్నా, చెల్లెలు కాకపోదు. రక్తం పంచుకు పుట్టింది. దాని సొమ్మల వ్యర్థంగా ఖర్చయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అన్నాడు చిన్నన్నయ్య మూర్తిగాడు. రక్తం పంచుకు పుట్టావా? అందుకేనా అమ్మకి జబ్బుగా ఉంటే నాకేం సంబంధం లేదు, నేను పెంపకం వచ్చేసిన వాణ్ణి అన్నావట అని గొంతు పెంచి అడిగాను. వాళ్ళు ముసలాళ్ళు, చాదస్తం కొద్దీ ఏదో అంటారు. అవన్నీ నమ్ముతావా అని కోపంగా అన్నాడు. ఆయన పెద్దవాళ్ళం మేం వచ్చాంగా, నీ వ్యవహారాలే మా మీద వదిలేసి నీ పాట సంగతి నువ్వు చూసుకో అన్నాడు. దానికి బాధెందుకు అడిగాడు పెద్దన్నయ్య బాబు. అక్కర్లేదు, ఇన్నాళ్ళు ఎవరు చూసారే వాళ్ళే చూస్తారు అన్నాను. అయితే 15 లక్షలకి లెక్క చూపించాలి అన్నాడు చిన్నన్నయ్య. ఒరే మూర్తి, నా ఇంట్లో తింటూ నన్ను లెక్క అడగడానికి నువ్వెవడివిరా అని నేను ఆవేశం చంపుకోలేక అరిచాను. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.